నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా చాలామంది పేషెంట్స్ నాకు అవుట్ పేషెంట్స్లో వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే 75 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో మోకాళ్ళ మార్పిడి కానీ తుంటి మార్పిడి ఆపరేషన్ చేసుకోవడం సేఫా, చేయకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని చాలామందిలో డౌట్ ఉంటుందన్నమాట. సో 75 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా కానీ ఎప్పుడైతే అరుగుదల ఉందనుకోండి, ప్రధానంగా వాళ్ళకి నొప్పి వల్ల యాక్టివిటీ రిస్ట్రిక్షన్స్, నడవలేకపోవడము, ఇబ్బందులు, దానివల్ల మిగతావన్నీ అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు వాళ్ళకి షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, దానికోసం యాక్టివిటీ చేయాలి, నడవాలి. నడవలేకపోవడం వల్ల షుగర్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా డిటీరియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే నొప్పి వల్ల నడవలేకపోతారో. ఏ వయసులో వారికైనా కానీ ఆపరేషన్కి ముందు ఎవాల్యుయేషన్ అనేది ప్రధానంగా ఇంపార్టెంట్ అనమాట. అదేంటి అంటే వాళ్ళు సర్జరీకి తట్టుకునే శక్తి ఉందా లేదా అనేది మనం ఎవాల్యుయేట్ చేస్తాం. కార్డియాక్ సంబంధించి నార్మల్గా ఒక 50 సంవత్సరాల వాళ్ళకి ఓన్లీ సింపుల్ కార్డియాక్ టెస్ట్లు 2D ఎకో చేస్తే కనుక, అదే 75-80 సంవత్సరాల వరకు వాళ్ళకి కార్డియాలజిస్టులు ఏం చేస్తారు అంటే డోబిటమిన్ స్ట్రెస్ ఎక్కువ అని, వాళ్ళకి స్ట్రెస్ తట్టుకోగలుగుతారు లేదా ఆ వయసులోని చేయడానికి ఫర్దర్ ఎవాల్యుయేషన్, లేదా కొంతమందిలో యాంజియోగ్రామ్ కూడా చేసి రిస్క్ అసలు లేదు అన్నప్పుడు మనం సర్జరీ చేస్తామన్నమాట. సో ఒక్కసారి సర్జరీకి ఫిట్నెస్ ఉందనుకోండి, ప్రాసెస్ అంతా చాలా స్మూత్గా ఉంటుంది. నొప్పి ఇదంతా అందరిలాగానే రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇబ్బందులు అనేది ఉండదు. ఇంకా ఈ వయసులో షుగర్ ఒకటి, అది కంట్రోల్లో ఉన్నప్పుడే సర్జరీ చేసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నాయా లేదా చూసుకుని తగ్గినప్పుడే సర్జరీ చేసుకోవాలి. అండ్ ఇంకా వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నాయి కానీ ఫస్ట్ని వాటిని అడ్రస్ చేసి ఫిట్నెస్ ఉంది అంటే కనుక డెఫినెట్గా ఆపరేషన్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఇంకా ఎన్ని రోజులు ఉంటామండి మేము, ఇంకా ఏదో ఈ రకంగా నడుచుకుంటూ కొంచెం మందులు ట్యాబ్లెట్స్ వాడుతూ ఇంజెక్షన్లు తీసుకుంటూ సరిపోతుంది కదా మాకు అని చాలామందిలో ఈ అవగాహన ఇట్లా ఉంటుంది. కాకపోతే వీళ్ళల్లో ఏంటంటే వాళ్ళకి తెలియకుండా ఏమవుతుందంటే ఎక్కువగా నడవకపోతే ఆస్టియోపోరోసిస్, బోన్ అనేది బాగా వీక్ అయిపోతూ ఉంటుంది. ఆ వీక్నెస్ వల్ల నార్మల్గా వాళ్ళకి నడవడానికి ఇబ్బందులు అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. బోన్లో స్ట్రెంగ్త్ అనేది మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. అలా వాళ్ళు ఎప్పుడైనా కూర్చొని లేవడానికి ఇబ్బంది అయ్యి, లేకపోతే ఒక చిన్న స్టెప్ ఎక్కడానికి కాలు సరిగా ముడవకుండా తట్టుకొని పడ్డారనుకోండి, ఫ్రాక్చర్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ ఫ్రాక్చర్స్ అయితే కనుక మళ్ళీ ఒక 3 నెలలు బెడ్ రెస్ట్, తర్వాత ఫ్రాక్చర్ హీల్ అయ్యే వరకు ఆ ఏజ్లో హీల్ అవ్వడానికి కొంచెం కష్టం ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే నడవడానికి ఇబ్బంది ఓన్లీ ఈ అరుగుదల వల్ల ఉంది, జాయింట్స్ ఇష్యూ వల్లనే ఉంది అంటే జాయింట్ రీప్లేస్మెంట్స్ చేసుకోవడం వల్ల 100% వాళ్ళు అంతకుముందు మేబీ ఒక 10 years బ్యాక్ ఎలాగ మంచిగా నడుస్తుండేనో నొప్పి లేకుండా అలాగ నడవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ యాక్టివిటీస్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. సో బెడ్కి పరిమితం అవ్వడమో, వీల్ చైర్కి పరిమితం అవ్వడం అట్లాంటి లేకుండా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని 100% రిస్క్ లేదన్నప్పుడు సర్జరీ చేసుకోవడం చాలా సేఫ్.